పాపం మంగ్లీకి ఏ పాపం తెలియదా వీడియో రిలీజ్ చేసిన మధు. ఈ ట్విస్ట్ల మీద ట్విస్టులు అవుతున్నాయండి. ఏందో కానీ మంగ్లీకి మాత్రం ఏం సంబంధం లేదు అన్నట్టుగా కొత్త ట్విస్ట్ ఒకటి బయటికి రిలీజ్ చేసి మొత్తం డబ్బులకి అదే చెబుతున్నా. ఇది తను కూడా అదే గోల్ చేస్తున్నట్లుంది. నన్ను ఎందుకు లాగుతారు, నాకేం సంబంధం, దీంట్లో నేను ఏదైనా తప్పు చేస్తే నా మీద యాక్షన్ తీసుకోండి, నేనేం తప్పు చేయకుండా ఇవన్నీ నా మీద చుడుతున్నారు అనేటువంటిది తను ఏదో. కానీ ఇదే మొత్తానికి జరిగింది, ఏదో జరుగుతున్నట్లుంది. మరి ఏం జరుగుతుందో మధు ఉన్నారండి. మధు ఏంటి ఇప్పుడు ఏంది, ఏం ఫైనల్గా ఏం తేల్చారు ఇప్పుడు? ఏంటి మళ్ళీ అక్కడికి వెళ్ళినట్లుంది మంగ్లీ సార్? దారిన పోయే కంప మన బట్టలకు అంటుకోవడం అంటారు కదా సార్. ఇప్పుడు మంగ్లీ పరిస్థితి కూడా ఉంది సార్. అసలు ఏమాత్రం కూడా ఆమెకు సంబంధం లేదు ఇందులో. పూర్తిగా కూడా అది ఇది మంగ్లీ కోర్టు కొట్టేసింది, మంగ్లీ ఆస్తులు కొనేసింది, మంగ్లీ అది చేసింది ఇది చేసింది అంటే, కానీ ఏం అంతా చూస్తే తూచ్ అనేలాగా పరిస్థితి అయితే మారిపోయింది సార్. అంటే ఒకటి, ఎవరైతే సుబ్బారావు ఉన్నారో అదేవిధంగా ఈ హిమకాంత్ రెడ్డి ఉన్నారో వీళ్ళిద్దరూ వేసినటువంటి స్కెచ్కి మంగిలి బలైపోయింది. వాళ్ళిద్దరూ 20 కోట్ల రూపాయల డబ్బులు కొట్టేయాలి అనేటటువంటి మందు తాగి ఏమైనా ప్లాన్ చేశారో ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే ఒక స్కెచ్ చేసి అడ్డంగా ఇరిక్కించబోయి ఇప్పుడు వాళ్ళిద్దరు ఎరుకోబోతున్నారు. అసలు ట్విస్ట్ ఏంటంటే సార్, ఎవరైతే హిమకాంత్ రెడ్డి ఉన్నారో అతను బాధితుల్లాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడా? కాదు సార్, సంగారెడ్డి కావచ్చు, సంగారెడ్డిలో ఈ రోజు ఇతను మోసం చేసినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి సంగారెడ్డి పోలీసులకు కంప్లైంట్ చేశారు. అసలు నిందితుడు అతను, డబ్బులన్నీ కూడా కొట్టేసింది అతను. ఇతనేదో హ్యాండ్ ఇటు ఈ హ్యాండ్ ఇటు ఏదో వెరైటీగా ఉన్నాడు. ఎవరు సార్? హేమాకాంత్ రెడ్డి ఏదో చెయ్యి అటు ఇటు మొత్తం ఏదో స్టైల్లో. ఒరే మామూలు లేదు, జనం డబ్బులు. ఇంకా సార్ ఇప్పుడు చెప్తున్నా, ఇంకా హిమకాంత్ రెడ్డి ఇంకా మీడియా ముందుకు రాడు. బండారం మొత్తం బయటపడిపోయింది. ఎలా అంటే ఇతను కొంతమంది పీపుల్ అందరినీ పటాన్చెరువులో ఉంటాడు, పీపుల్ అందరినీ కలెక్ట్ చేయడము, స్పెట్స్ పెట్టడం, షూట్ వేసుకోవడము, రావడము, సమావేశం ఏర్పాటు చేసుకోవడము. మన దగ్గర 30 ఎకరాల భూమి ఉంది, ఆ 30 ఎకరాల్లో మీకు కూడా వాటా ఇచ్చేస్తానని చెప్పి వాళ్ళందరికీ కూడా ఎలా చెప్తారు? ఇప్పుడు ఇంతకీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? మరి దొంగలను పట్టుకుంటున్నారా, ఈ వసూలు చేసిన వాళ్ళు పట్టుకుంటున్నారా, లేదా ఊరకు తూచే వ్యవహారమేనా, ఊరకు మనకి టైం పాస్ వ్యవహారమా? అడిషనల్ డీజీపీకి వెళ్ళి మంగ్లీ కాసేపటి క్రితమే కంప్లైంట్ ఇచ్చారు. డీజీపీకి ఆ కంప్లైంట్ కూడా తీసుకోవడం జరిగింది. అతి త్వరలో ఈ కేసులో ట్విస్ట్లు అయితే రాబోతున్నాయి సార్. రైట్ మధు, రైట్. థ్యాంక్ యూ.